ఇప్పుడు మీరు వినబోయే వార్త మీకు కాస్త వెగటు పుట్టించవచ్చు. మీరు ఎప్పుడైనా హోటల్లో తిన్నప్పుడు హోటల్ ఫుడ్లో బొద్దింకలు కానీ పురుగులు కానీ వచ్చాయా? ప్రస్తుతం అదే జరిగింది. హైదరాబాద్లో ఓ వ్యక్తికి దోశలో మాడిపోయిన బొద్దింక వచ్చింది. మీరు వినేది నిజమే. హైదరాబాద్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ రాఘవేంద్ర హోటల్లో ఓ దోశ ఆర్డర్ చేశాడు వ్యక్తి. అయితే ఆ దోశలో మాడిపోయిన బొద్దింక దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా ఆయన ఆశ్చర్యపోయాడు. వరంగల్ హైవే మెయిన్ రోడ్ పిల్లర్ నంబర్ 106 వద్ద రాఘవేంద్ర హోటల్లో ఓ కస్టమర్ తినే దోశలో వచ్చిన మాడిపోయిన బొద్దింకను చూసి ఆయన మొహం కూడా మాడిపోయింది. ఒక్కసారిగా కస్టమర్ ఆందోళనకు గురయ్యాడు. మాడిపోయిన బొద్దింకను హోటల్ మేనేజ్మెంట్కు చెప్పే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద ఇలాంటి నిర్లక్ష్యపు ధోరణి, హోటల్ల నిర్లక్ష్యపు ధోరణి మరొకసారి బయటపడింది. తినే ఆహారంలో బొద్దింక రావడంతో కస్టమర్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఏమని చెప్పండి సార్? మేము ఇక్కడ హోటల్కి తిందామని వచ్చినాము. రాగానే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ దోశలో ఉన్నటువంటిదంతా కూడా మీది వచ్చి ఆ దోశ తింటున్నటువంటి సమయంలో ఈ పురుగు నోట్ల కాడికి ఇట్లా వచ్చింది. కానీ ఇట్లా వస్తుందని అది పుచ్చుకుంటుంది. ఏందో ఇదని చెప్పేసి తీసి ఇక్కడ కింద పెట్టేసరికి అది ఇంకా అది పెండ పురుగు ఇక్కడ కనపడేసరికి ఇంకా నాకు భయం పెట్టింది. నాతో వెంటనే చెప్పి ఇట్లా అయిపోయింది పక్కన పెట్టేసి ఇల్లు ఎంట్రుకున్నది. అది తీసేసినాం. అయినాక ఇది కనపడ్డది. ఇందులో ఎంట్రుకు వస్తే తీసి నేను ఇక్కడ ఇట్లా అన్న తర్వాత సగం తిన్న తర్వాత ఇది ఇట్లా తీసి ఇట్లా పెట్టుకొని మొక్కలు పెట్టుకునేసరికి ఇది పుచ్చుకుంది. అదేదో ఉంది కదా పుచ్చుకుంటే ఏంటని తీసి చూసేవరకు ఎప్పుడు ఎంత భయంకరంగా ఉంది చూడాలి. రేపు ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఫుడ్ పాయిజన్ అయితే చూడండి, ఇది పుచ్చుకుంటే నేను తీసి కింద వేసిన. మొత్తం కొంచెం ఉంది. ఇది మొత్తం సగం తిన్నానండి. దీనికి ఏమన్నా ఇప్పుడు నాకేమన్నా అయింది అనుకో, ఏంటి ప్రాబ్లం? ఎవరు బాధ్యత ఎవరండి? చెప్పండి. వీళ్ళు ఏమంటున్నారు మేడం? వాళ్ళు ఇప్పుడు వచ్చి తినే ఫుడ్ లో సారీ చెప్తే వెళ్ళిపోతారా? చెప్పండి. రేపు నాకేమన్నా అయింది అనుకో, ఏంటి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒకసారి ఆలోచించండి. నేను ఇట్లా ఇది ఇలా వచ్చింది, ఇట్లనే పెట్టుకున్నా. చేయి పుచ్చుకున్నప్పుడు ఏంటని తీసి చూస్తే ఇగో ఇంత పెద్ద పురుగు. ఎవరు చెప్తారు చెప్పండి? 2 గంటల నుంచి నా పరిస్థితి ఏంటి? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.